హాయ్ అండి. ఈరోజు విశాఖపట్నంలో సాగర తీరంలో ఎండు చేపలు ఏ విధంగా వాటిని ఆరబెడతారనే దాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఈ చేపలన్నీ కూడా వేట నుంచి తెచ్చిన తర్వాత ఈ చేపలన్నీ కూడా ఇట్లా ఆరబెట్టుకుని ఒక్కొక్క దానికి ఒకటి టచ్ అవ్వకున్నట్లుగా ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా పేర్చుకొని ఇక్కడ మహిళలను చూసినట్లయితే వాళ్ళు చేసిన పనితీరు చూడండి. పరుచుకునే విధానం, ఈ బుట్టలు తట్టలు అన్నీ కూడా వాళ్ళు మళ్ళీ వర్షం వచ్చి సూచన ఉన్నా కానీ ఆరనివ్వాలన్న ఉద్దేశంతో కొంచెం ఆరాలి అనుకుని వీళ్ళు ఇంకా ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఇలా గోనులు పరుచుకొని ఈ చేపలను ఇట్లా డ్రై కింద చేస్తున్నారు. ఈ చేపలు కూడా ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చేపలన్నీ ఆరిన తర్వాత వర్షం వస్తుంది, ఒక పక్క కొంచెం ఆరితే బాగుంటాయి, మేఘం వేసింది పర్వాలేదు అనుకుంటూ వీళ్ళు కొంచెం ఆరబెడుతున్నారు. వర్షం వచ్చిన వెంటనే ఆ పక్కనున్న గుడిసెల వైపు ఇవి భద్రపరచడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఇది రేపు ఉదయం వీటిని తీసి ఈ యొక్క గుడిసెలో నుంచి ఈ చేపలను బయటకు తీసి ఆరబెట్టడం. సముద్ర తీరానికి దగ్గరగానే ఉన్నారు వీళ్ళు. ఇది చూడండి, ఇదంతా కూడా తెన్నేటి పార్కుకి దగ్గరలో ఉన్న వాతావరణం. ఈ షిప్ ఆల్రెడీ నేను నా చాలా వీడియోల్లో వీటిని చూపించాను. ఆ షిప్ని ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి సముద్రానికి తాకుతున్నట్టే ఉంది. ఈ యొక్క ప్రాంతంలోనే ఇక్కడ ఎక్కువ మంది ఈ చేపల అమ్మే వర్తకులు అనే వాళ్ళు ఇక్కడ దొరుకుతారు.